పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఐఏఎస్ అవుతా అంటూ సమాధానం ఇచ్చేవాళ్లే ఎందరో. ఎందుకు అంటే పెద్ద చదువులు చదివి ప్రజలకు అండగా ఉండాలి, దేశానికి సేవ చేయాలనే తపన కనిపించేది. అసలు ఐఏఎస్ అని వింటేనే ఏదో తెలియని గర్వం ఉప్పొంగేది. అలాంటి హోదా ప్రస్తుతం అవినీతికి కేర్ ఆఫ్గా మారింది. ప్రభుత్వాలతో పోరాడిన చరిత్ర ఉన్న ఐఏఎస్లు ఇప్పుడు ఐఆర్ఎస్లుగా మారి ఊడిగం చేసే స్థితికి దిగజారారా? సమస్య ఎక్కడుంది? వ్యవస్థలోనా, వ్యక్తుల్లోనా? దేశంగా భారత్ అనేక రంగాల్లో విఫలం అవ్వడానికి ఐఏఎస్ సిస్టమ్ కూడా ఒక కారణమేనా? ఎటు పోతోంది ఈ దేశం? ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. ప్రజల్ని పరిపాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు అంతే. వ్యవస్థను చక్కదిద్దడానికి, ప్రజలకు, దేశానికి సేవ చేయాలని రాత్రింబవళ్లు చదివి అత్యున్నత ఉద్యోగాలు సాధించిన ఐఏఎస్లది అదే తీరు. మరీ ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఐఏఎస్ల పనితీరు మీద వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. దేశంలో పరిపాలనా వ్యవస్థను నిర్వహించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి, ప్రభుత్వాధినేతలకు సలహాలివ్వడానికి ఏర్పాటు చేసిన ఈ అతి ముఖ్యమైన వ్యవస్థ ఇప్పుడు గాడి తప్పేసింది. మూలాల నుంచి సంస్కరిస్తే తప్ప దేశం బాగుపడేలా కనిపించడం లేదని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఐఏఎస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఐఏఎస్ అధికారుల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతుంది. తెలివైన వారిని, సమర్థులను అత్యంత కఠినమైన పరీక్షలు పెట్టి మరీ ఎంపిక చేస్తారు. అలాంటప్పుడు వారు ఎందుకు సమర్థంగా పనిచేయరు అనే ప్రశ్న తలెత్తడం సహజం. రాజకీయ నాయకులు సక్రమంగా ఉంటే అధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారంటారు కొందరు. కానీ అచ్చంగా పొలిటీషియన్ని తప్పుబట్టలేం. అధికారుల్ని అవినీతి కూపంలోకి లాగి అక్రమార్జన్ని నేతలు నేర్పించినట్టే అధికారులు కూడా లీడర్లకు కరప్షన్ ఎలా చేయాలో సలహాలిస్తూ తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నారు. చట్టానికి దొరక్కుండా అవినీతి చేస్తూ కూడబెట్టే కిటుకులు నేర్పించి నీకిది, నాకది, నీకింత, నాకింత అని వాటాలు వేసుకుని మరీ విచ్చలవిడిగా వెనగేసుకుంటున్నారు. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ సిస్టమ్కి ఉన్న మరో పేరు. కానీ ఎప్పుడో బ్రిటిష్ కొలోనియల్ కాలంలో తెచ్చిన ఈ వ్యవస్థ ఇప్పుడు తుప్పు పట్టేసింది. అలా అని పక్కన పడేయలేం. అందుకే తుప్పు వదిలించి మళ్ళీ మెరిపించాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేదే ప్రశ్న. ఒకరో ఇద్దరు అయితే చర్యలు తీసుకొని ఏదో ఒకటి చేయవచ్చు. కానీ దేశమంతటా ఇదే పరిస్థితి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఏమాత్రం సిగ్గుపడకుండా రాజకీయ పార్టీలకు తొత్తులా వ్యవహరించడం అలవాటు చేసుకున్నారు కొందరు ఐఏఎస్లు. ఐఏఎస్ వ్యవస్థపై ఒకప్పటి గౌరవ మర్యాదలు లేవు ప్రజల్లో. ఐఏఎస్లు అంటే అవినీతి పరులే కదా అన్న అభిప్రాయం బలపడుతోంది. అంతేనా, పలానా ఐఏఎస్ అంటే వారు ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో చెప్పేయొచ్చు. అంత బహిరంగంగా తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు వారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించింది వీరేనా? వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, సామాజిక న్యాయం, పాలనా వంటి అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. అలాంటి వ్యవస్థ నుంచి అధికారులు ఇప్పుడు రాజకీయ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి, వాళ్ల చెంచాలుగా మారడానికి ఏమాత్రం మొహమాడం పడట్లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారితో సన్నిహితంగా ఉంటే తమకు నచ్చిన పదవులతో పాటు ఇష్టమొచ్చినట్టు పెత్తనం చెలాయించొచ్చు, హద్దుల్లేకుండా సంపాదించొచ్చు. ఈ మైండ్ సెట్ వల్లే ఐఏఎస్లంటే అందరికీ చులకన భావన వచ్చేసింది. గత 10-15 ఏళ్ల నుంచి ఈ బరి తెగింపు మరీ ఎక్కువైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులతో పాటు క్విడ్ ప్రో కేసుల్లో అనేక మంది జైళ్ల చుట్టూ తిరిగారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే ఐఏఎస్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందనే విమర్శలున్నాయి. శ్రీలక్ష్మి, సుబ్రహ్మణ్యం లాంటి అధికారులైతే ఏకంగా జైలు జీవితం గడిపివచ్చారు. అయినా సరే వీరిలో పెద్ద మార్పు వచ్చినట్టు అనిపించదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఐఏఎస్లో ఈ తంతు కొనసాగడమే ఇందుకు ఉదాహరణ. బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన అనేక మంది ఐఏఎస్ల చుట్టూ అవినీతి ఆరోపణలు చుట్టుకున్నాయి. సోమేష్ కుమార్తో మొదలు పెడితే అమోయ్ కుమార్, నవీన్ మిట్టల్, అరవింద్ కుమార్, ప్రభాకర్ రావు ఇలా ఎందరో ఐఏఎస్లు కరప్షన్ కేసులో ఇరుక్కున్నారు. గుడ్ ఆఫీసర్ అనే ముద్ర ఉన్న స్మితా సబర్వాల్ కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన స్మిత ఇప్పుడు ప్రాధాన్యత లేని పోస్టులు ఉండడంతో పాటు విచారణకు పిలిచారని ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఏపీలో అయితే అవినీతి ఐఏఎస్ల గురించి చెప్పడం మొదలు పెడితే అందరి పేర్లు రాయలేం. ధనుంజయ్ రెడ్డి, జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్ ఇలా ఎందరో
ఇంకెందరో అధికారులు ఐఏఎస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చారు. అలాగని అందరూ దొంగలే కాదు. నీతి నిజాయితీలతో ఈ వ్యవస్థకి గొప్ప పేరు తెచ్చిన వారెందరో. శంకరన్ శేషన్ లాంటి వాళ్లతో మొదలుపెడితే అశోక్ కేమ్కా లాంటి వారెందరో ప్రభుత్వాలకి తలగ్గకుండా పనిచేసి ఎన్ని వేధింపులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇప్పటి వారిలో ఇదే కొరవడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ల తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ప్రభుత్వాలకి తప్పొప్పులు చెప్పాల్సింది పోయి వాళ్లే కరప్షన్ కింగులుగా మారారని, ఏసీ రూమ్ నుంచి బయటకు రావట్లేదని విమర్శించారు. రాజకీయ నాయకులదేముంది, వాళ్ళ పదవీ కాలం 5 ఏళ్లే. ప్రజలు కరుణించి మళ్ళీ ఓటేస్తే గెలుస్తారు, లేదంటే వ్యాపారంలో దందాలో చేసుకొని దర్పం వెలగబెడతారు. కానీ ఐఏఎస్లకు ఏమైంది? వాళ్ళు శాశ్వతం. పోస్టింగ్ మీద పని చేయడానికి వస్తే ఏళ్ల తరబడి ఒకే చోట ఉంటారు. అలాంటి వారు రాజకీయ నాయకులకి బానిసలుగా మారి తమ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. లక్ష్యం సాధించేదాకా ఎన్నో ఆశయాలతో ఉండే ఐఏఎస్లు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ మర్చిపోయి అవినీతి అక్రమ సంపాదనే ధ్యేయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఐఏఎస్ వ్యవస్థతో పాటు వ్యక్తుల్ని కూడా పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.